జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల కాలయాపన జరుగుతుంది, దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాం. ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని అడుగుతున్నాం. ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని దాని మీదనే ఈరోజు వారు కూడా గతంలో కోరింది అదే. ఇప్పుడు కుర్చీ ఎక్కంగానే మాట మారవద్దు. గతంలో వాళ్ళు కూడా దాని మీద అనేక ఆరోపణలు చేసినారు. మరి మీ వారికి అవకాశం వచ్చింది, దాన్ని నిరూపించేటటువంటి అవకాశం ఉంది, స్పందించాలని చెప్పి కోరుతున్నాం. తప్పుగా మీడియాలో వారు మాట్లాడినట్టుగా వచ్చింది కదా, అందుకనే మేము కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం వల్ల కాలయాపన ఆలస్యం అవుతుంది. ఇది వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి కట్టినటువంటి ప్రాజెక్టు, అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలకు నెత్తిన అప్పుల భారాన్ని మోపినటువంటి ప్రాజెక్టు. దాంట్లో ఎలా ఈరోజు మన జరిగినటువంటి కాళేశ్వరం కానీ మేడిగడ్డ జరిగినటువంటి నిర్మాణ లోపాల వల్ల ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు గొంగిపోవడమే కానీ, గతంలో పంప్ హౌస్లు మునిగిపోవడమే కానీ, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేసీఆర్ గారే తానే ఇంజనీర్ అని చెప్పి నేను డిజైన్ చేసిన అని చెప్పారు. మరి ఇంజనీర్ కాని వాళ్ళు ఇంజనీర్ అని చెప్పి డిజైన్లు చేసి ప్రాజెక్టును ముంచితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుండాలా? అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయండి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అందరం రాసినాం కదా. అప్పుడు మరి ఇప్పుడు సిబిఐకి లేఖ అంటే సిబిఐ ఇక్కడ అడుగు పెట్టొద్దని కదా ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసినారు. వారు ఎంబడారు జీవోను రద్దు చేయండి అని అడుగుతున్నాను నన్ను. అందుకనే ఇప్పుడు వారే ఉన్నారు కాబట్టి, వారే ఆ రోజు మాట్లాడినారు కాబట్టి, ఆ రేవంత్ రెడ్డి గారే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆనాడు పిసిసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారిని ఎంబడే సిబిఐ చొరవ తీసుకోండి అని చెప్తా ఉన్నాం.